హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి నర్సరీ నుంచి గులాబీ చెట్లు అయితే తెచ్చుకుంటాం కదా. మరి ఆ గులాబీ చెట్లు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పటికీ మన దగ్గర తెచ్చుకున్నప్పటికీ ఉండే మొగ్గలే పువ్వులు వస్తున్నాయి. అయితే మరలా రావట్లేదు కదా, అలా చాలామంది అయితే అంటున్నారు. నర్సరీని తెచ్చుకున్న గులాబీ చెట్లు అయితే మా దగ్గర పూయట్లేదు, మీ దగ్గర చాలా బాగా పోస్తున్నాయి అనేసి మన టెర్రస్ పైకి వచ్చిన వాళ్ళు అంటున్నారండి. అయితే దాని గురించి నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. మరి వాటికి కేరింగ్ ఎలా తీసుకోవాలి, మరి ఏమేమి ఇస్తే ఎలాగా మంచిగా మనకి ఇప్పుడు చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తాయి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. 3 విధాలుగా నేను చూపిస్తాను. వాటికి నేను ఏమైతే ఇస్తున్నానో మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మరి గులాబీ చెట్లు తెచ్చి పెట్టుకోవటమే కాదండి, వాటిని కూడా మనం చూడాలి. అంటే ప్రతి మొక్కని మనం ఎలా అయితే పట్టించుకుంటున్నామో అలాగే పువ్వుల చెట్లను కూడా మరి శ్రద్ధగా వాటికి పురుగు పడుతుందా లేకపోతే ఏంటనేది, వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా గులాబీ చెట్లకి కాస్త ప్రమాదం అండి. అయితే వాళ్ళు నర్సరీ వాళ్ళు అయితే ఎక్కువ మెడిసిన్ వాడతారు కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు చాలా మంచిగా అయితే ఉంటాయి. మరి మనం ఏం వాడం కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పటికి చాలా డల్ అయిపోతాయి. అలాగని చాలామందికి తెలుసు. మరి అలా కాకుండా మన దగ్గర కూడా మంచిగా పూసేటట్టు మరి నా గులాబీ చెట్లు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. మరి ఏ పువ్వు విడిచినా కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను కదా. మరి అలాగే మీకు కూడా ఏదైనా గులాబీ చెట్టు ఉంటే అది రావట్లేదు అనుకుంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి. మరి ఈ వీడియోలో నేను నా గులాబీ చెట్లకి ఎలాగైతే నేను కేరింగ్ తీసుకుంటానో మీకు పూర్తిగా వివరిస్తానండి. ఓకేనా? మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకేనండి. మన దగ్గర మన టెర్రస్ పైన ఉన్న గులాబీ చెట్లు అయితే ఇవి. నేను మీకు చూపిస్తాను కదా వీడియోస్లోను. నా దగ్గర ఏ పువ్వులు పూచినా కూడా మీకు ఈరోజు ఈ పువ్వు విడిచిందంటే చాలా బాగుందని మీకు చూపిస్తాను. అలాగే గులాబీ పూల చెట్లు కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. చూడండి, గుత్తి పూలు అయితే మరి ఎప్పుడు ఇలానే కాస్తున్నాయండి. మరి ఇవి ఇలా కాయటానికి నేను ఏమేమి ఇస్తున్నాను, వీటికి ఎలా కేరింగ్ తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను. అలాగే మరి ఎల్లో కలర్ రోజ్ కూడా చాలా పూలు అయితే వేస్తుంది. ఎప్పుడును ఒక 12, 13 ఒకసారి ఇచ్చేస్తుందండి. చూసారా మొగ్గలు ఇలాగ మరి మొగ్గలు రావటానికి నేను ఎలా చూసుకుంటున్నాను అనే దాని గురించి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అయితే నాకు చాలా హ్యాపీ. ఇదిగోండి, ఇలా కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే నాటు గులాబీ కదా ఇది. ఈ నాటు గులాబీలు కూడా మనకి కింద అయితే ఇంకా పెద్దగా వేస్తాయి. ఇవి మనం చిన్న చిన్న కుండీల్లో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటూ మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇవ్వండి, ఎప్పుడు పోస్తూనే ఉంటాయి అయితేని. అలాగే ఇక్కడ కూడా మందారాలు ఉన్నాయండి. ఈ మందారాలు ఇలా మొగ్గలు అయితే ఇలా కటింగ్ చేసేస్తున్నాయి. మరి ఏం కటింగ్ చేస్తున్నాయో తెలియట్లేదు, కానీ ఒకసారి ప్రాబ్లం మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది రేఖ మందార చాలా మంచిగా పోస్తుంది. మరి ఎందుకో తెలీదు, ఇలా మొగ్గలు ఇలా ఇంతవరకు వచ్చినప్పటికీ ఇదిగోండి ఇక్కడ ఇలా కటింగ్ అయిపోతున్నాయి. మరి కటింగ్ ఎందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే ఏదైనా మిడత కట్ చేస్తుందా కూడా నేను ఎంతగానో చూస్తున్నాను, ఏ పురుగు కనపడతలేదండి. మరి ఇది ఇలాగ ఎందుకు అవుతుందో తెలియట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. చెట్టు అయితే మాత్రం చాలా మొగ్గలతో ఉన్నది, చూసారు కదా. అయితే ఇది చూడండి, ఈ రోజు అయితే చూడండి, ఇదైతే చాలా బాగా పోస్తుంది. ఇది హైబ్రిడ్ అనమాట. నా దగ్గర ఉన్న ఇది హైబ్రిడ్ గులాబీ. నేను 60 రూపీస్కి తీసుకున్నానండి. ఇంటికి వేసి వస్తేనే తీసుకున్నాను. చూసారా, ఇలాగ మొగ్గలు చాలా మొగ్గలు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఒక్కదానికి ఇంకొంత 2 వేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా. చాలామంది అంటున్నారు ఇది హైబ్రిడ్ కదా, మాకైతే అస్సలు రావట్లేదు, చాలా బాగా వచ్చింది పువ్వు అయితేనే అంటున్నారు. మరి ఇది ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది. ఇది కూడా డబల్ కలర్ కదా, రోజు నేను వీడియోస్లో చూపిస్తాను. ఇది ఇంకా ఇలా విడిచిపోతే బాగా ఈ కలర్కి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా వడిలిపోయినాయండి, ఇవి కట్ చేసేసుకోవాలి. మరి ఇవ్వండి నా దగ్గర ఉన్న గులాబీ చెట్లు అయితే. మరి వీటికి నేను ఏమేమి ఇస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోనండి, ఇదైతే ఎల్లో కలర్ రోజ్ చెట్టు కదా. మరి ఫస్ట్ మనం సాయిల్ మిక్సింగ్ మీరు ఎలా చేసుకుంటారో మరి మొక్క కప్పెట్టుకునేటప్పుడు ఆ విధంగా చేసుకుని కప్పెట్టుకుంటారు కదా. కొన్ని రోజులకైతే మరి మనం డైలీ వాటర్ ఇస్తాం కదా. తర్వాత గులాబీ చెట్లకి డైలీ వాటర్ ఇవ్వకూడదండి. అయితే మొక్క మనం ఒకసారి మట్టిని ఇలా తిరగేసుకోవాలి.
అలాగే మరి సాయిల్ ఇది ఎలా ఉన్నది, మరి పొడి పొడిగా ఉన్నదా, మరి బంక మట్టుగా ఉన్నది చూసుకోవాలి. ఇది ఎప్పుడు ఇలా ఉంటేనే మనకి చాలా మంచిగా వస్తుంది. ఇలాగా గుల్ల చేసుకోవాలండి. మనం కుండీని ఎప్పుడు కూడా ఇలా గుల్ల చేసుకుని అప్పుడు మనం ఏదన్నా ఎరువులు అయితే ఇచ్చుకోవాలి. ఫస్ట్ నేను ఇలా చేస్తున్నాను, తర్వాత నేను ఏమేమి ఇస్తాను మీకు చూపిస్తాను. అయితే మనం ఇలా చేసుకునేటప్పుడు పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు కూడా తీసేసుకోవాలి. నేను ఎప్పుడు డైలీ బాగు చేసేస్తానండి చెట్లను అయితే. ఇలా ఎండుకొని ఉన్నా కూడా కటింగ్ చేసేసుకోవాలి. కత్తిరి తీసుకురాలేదు, కటింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకి నీట్గానే ఉంది కదా. ఇదిగోండి, ఇది అయితే నాటు గులాబీ. ఇది కూడా మరి మంచిగా మరి బంక మట్టుగా కాకుండా ఇది కూడా చూసారా ఇలా సాయిల్ మిక్సింగ్ ఇలా ఉన్నది. దీంట్లోనే ఉల్లి నాటాను నేను. ఇదిగోండి, చాలా చక్కగా అయితే ఉన్నది కదా మట్టి. దీన్ని బట్టే మనం వాటర్ చూసుకుని ఇచ్చుకోవాలండి. గులాబీ చెట్లకి మెయిన్ అదొక పాయింట్. ఇది గుత్తి గులాబీ కదా, దీనికి కూడా మనకి ఎలా ఉన్నదో చూద్దాము. ఇదైతే చెట్టు అంతా మొత్తం ఎప్పుడు పువ్వులు ఉంటూనే ఉంటాయండి, చాలా బాగాను. దీనికి కూడా ఎక్కడ పిచ్చి మొక్కలు లేవు. అలాగే ఇదిగోండి, ఈ మట్టి కూడా చూడండి కనపడుతుందా, ఎంతలాగా చేతికి తడి అంటుకోకుండా అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నేను రోజు వేస్తాను, చూసుకుంటాను. అంటే తడి ఉన్నదా మంచిగాను, లేకపోతే మరి ఎండిపోయిందా అని చూసుకుంటానండి. చూసారు కదా ఇలా ఉన్నది. అయితే మనకి ఇంకా 2 మొక్కలు ఉన్నాయి అక్కడ, నేను అవి కూడా మీకు ఇంకా చూపించను. అయితే నేను ఇప్పుడు ఏమి ఇస్తాను ఏంటి అనేది చూపిస్తానండి. మెయిన్ మనకి గులాబీ మొక్కలకి ఇదిగోండి, ఇది కనపడుతుందా, ఇది ఏం పౌడర్ అనుకుంటున్నారు? నేను అరటిపళ్ళు గుజ్జు చేసి అరటిపళ్ళు తొక్కలన్నీ ఒక పక్క ఎండబెట్టాను కదా, అది ఎండబెట్టింది ఇలా మిక్స్ చేశానండి. చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో. అంటే మనకి బనానా పీల్స్ పౌడర్ అనమాట, అరటిపళ్ళు తొక్కల పౌడర్. ఇది గులాబీ చెట్లకి చాలా అంటే చాలా 100% మంచిగా పనిచేస్తుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. మరి ఇది ఎలా వాడాలి ఏంటని చెప్తాను. అలాగే బనానా తొక్కలు కూడా మనకు ఒక డబ్బాలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని ఆ ఊరబెట్టుకున్న వాటర్ కూడా గులాబీ చెట్లకు వేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి టిప్ అనమాట. ఇది కూడా నేను వేస్తానండి. కనీసం మనకి ఒక 15 రోజులకు కానీ ఒక వారం రోజులకు కానీ మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇదొకట. మరలా ఇదిగోండి, ఇది మాగిన పసుపుల ఎరువు బాగా ఎండిపోయిందనమాట. ఇది కూడా మనం అది ఒకసారి ఇచ్చుకున్నప్పుడు అది లేనప్పుడు ఇది కూడా చెట్టు మొదలు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలని నేను చూపిస్తాను. మీ దగ్గర ఇది లేకపోతే ఈ బనానా పీల్స్ వేసుకోండి. అలాగే టీ పౌడర్ వేసుకోవచ్చు. మరి ఎక్కువగా దానికంటే ఎక్కువగా ఇదిగోండి ఈ ఉల్లి తొక్కలు మరి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా, చాలా బాగా పనిచేస్తాయి. గులాబీ చెట్లకి అన్నిటికి కూడా ఈ ఉల్లి తొక్కలు చాలా బాగా పనిచేస్తాయి. ఇది కూడా మీరు దాచిపెట్టుకోండి, మనకు పక్క వాళ్ళు ఇస్తారు. అలాగే మనం కిచెన్లో పోసుకుంటాం కదా, అవి కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఇవి అయితే బాగా పనిచేస్తాయండి. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ బనానా పీల్స్ అయితే వేసుకుంటున్నాను మొక్కలకి అయితే. ఇలా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ తుక్కు కూడా ఇలా వస్తుంది. ఇది కూడా పడే అవసరం లేదు. దీంతో కలిపి మనం ఇలాగా మొత్తం గుల్ల చేసేసుకున్నాం కదా, ఈ గుల్ల చేసేసుకున్న వాటికి చక్కగా ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ 2 వాటికి నేను ఇది వేసి చూపించాను కదా మీకు, చాలా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే ఇదిగోండి ఈ పసుపుల ఎరువు ఈ గుత్తి పూలు మొక్కకైతే వేస్తాను. ఇలాగ మట్టిని గుల్ల చేసుకున్న తర్వాత వేసుకుని తర్వాత మనం మార్నింగ్ అలాగ వాటర్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా వేసాం కదండి. తర్వాత మెయిన్ మన దగ్గర ఉన్న ఈ ఉల్లి తొక్కలు ఎక్కువ చాలా మనకి మొక్కకి ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే మనం వాటర్ వేస్తాం కాబట్టి ఇందులో ఉన్న మనకి ఈ పోషకాలు దిగి మొక్కకి చాలా మంచిగా పువ్వులు ఎప్పుడు పోస్తాయి అనమాట. ఈ ఉల్లి తొక్కలు ఇలా వేసుకోండి. మీకు దగ్గర ఏ ఎరువు లేకపోయినా సరే ఈ ఉల్లి తొక్కలు ఒక్కటి ఉంటే సరిపోతుంది గులాబీ చెట్లకి. అదొకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను ఉన్నాయన్నీ ఇలా వేసేసుకుంటానండి. ఇలా వేసేసుకుని వాటర్ ఇచ్చుకుంటాను. ఇవ్వండి ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మరి మాగిన పసుపుల ఎరువు లేకపోయినా కానీ మనకు ఈ ఉల్లి తొక్కలు కూడా మనం ఒక డబ్బాలో ఊరబెట్టుకోండి. దాంట్లో కూడా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఆ బెల్లం ముక్క వేసుకున్న తర్వాత అది ఒక 3 రోజులు అలా ఊరిన తర్వాత ఆ వాటర్ మీరు గులాబీ చెట్లకి వేసుకోండి. అది మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో తీసానండి, అది చాలా మంది చూసారు. అది కూడా మీరు అలా చేసుకుంటే మీ గులాబీ చెట్లకి ఎప్పుడు కూడా మంచిగా పువ్వులు పూస్తాయి. నేను ఇదేనండి, ఇంతకు మించి నేను గులాబీ చెట్లకి అయితే ఏది ఇవ్వను, ఇంకేలాగా చెయ్యను కూడా. మనం ఎప్పుడు సాయిల్ మిక్సింగ్ మంచిగా చూసుకోవాలి. మట్టిని గుల్లగా ఉందా లేదో చూసుకోవాలి.
అలాగే మరి చెట్టుకి ఎక్కడ కూడా అయిపోయి మనకి పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసుకోవాలండి. వాడుకొని పువ్వులు ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ పువ్వులే మనకి, చూసారా, ఇవన్నీ గుత్తు గుత్తులే కదా. ఎందుకంటే ఇలాగా అయిపోయి కూడా మనం ఇలా చక్కగా కటింగ్ చేసేసుకుంటేనే అవి మరలా అక్కడ నుంచి చిగురు వచ్చి మనకు మొగ్గ అనేది పుట్టుకొస్తుంది. అదంతా మీకు తెలిసిందే కదా, చెప్తున్నాను. నేను కూడా చాలా ఇది పువ్వులు అయితే కోయినండి, అందంగా ఉంటాయనేసి ఉంచేస్తాను. పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే నేను ఇస్తాను. ఇదిగోండి ఇలాగా. ఇవి ఇంకా వాడిపోతాయి అనిపించుకుని ఇక్కడ కత్తిరి తెచ్చుకుని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ అనమాట మనకి. అలా వేసేస్తేనే మనకి మంచిగా పువ్వులు అనేవి వస్తాయి. మరి అలా కేర్ తీసుకోకపోతే మాత్రం మన గులాబీ చెట్లు అయితే నర్సరీ తెచ్చుకున్న 2-3 రోజులు బాగుంటాయి, అక్కడ నుంచి డల్ అయిపోతాయి అనమాట. అవే కారణాలండి. ఇలాగ మనకి ఎండిపోతున్న ఆకులను కూడా కట్ చేసేసుకోవాలి, ఉంచుకోకూడదు, అసలు ఉంచుకోకూడదు. ఒకసారి మనం ఇలా మొత్తం చేసేసుకుని ఈ ఉల్లి తొక్కలు కానీ, ఈ ఉల్లి వాటర్ కానీ, లేకపోతే బనానా పీల్స్ పౌడర్ కానీ ఇచ్చి చూడండి, మరి మీ గులాబీ చెట్లు ఎందుకు పుయ్యవో అప్పుడు మీరే చూస్తారు. చక్కగా మరి ఎంత మంచి మంచి మొగ్గలతో చక్కగా పూలు పోస్తాయండి. మరి ఈ చెట్టు అయితే నా దగ్గర సంవత్సరం బట్టి నుంచి ఉంటుంది. ఇదే ఎంత పెద్ద సైజు పువ్వులు వేస్తాయి, ఎప్పుడు కూడా ఇలాగే వేస్తాయి, చాలా ఎక్కువ వేసేస్తాయి. ఇదిగోండి మొగ్గలు చూసారా, ఇవన్నీ ఇలా వేస్తాయి అనమాట. ఖచ్చితంగా మీకు కూడా ఇలానే పోస్తాయి. ఇదిగోండి, ఇది చూసారా, ఇది కూడా మనకి హైబ్రిడ్ గులాబీ అనమాట. నేను ఇంటికేసి వస్తే తీసుకున్నాను. ఇది కూడా నా దగ్గరకు వచ్చిన కాంచి మంచిగా చిగురులు వస్తున్నాయి. మరి ఇలాగే నిండి పువ్వులు అయితే పోస్తున్నాయి అనమాట. దానికి మరి ఇదిగో నేను ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ మనకి కాయగూరల మొక్కలకి నేను ఇప్పుడు ఎలా కలుపుకుంటాను అలాగే కలుపుకొని మొక్క అయితే పెట్టానండి. ఇదైతే వాటర్ ఇచ్చాను ఇప్పుడు, అందుకే ఇలా కాస్త చెమ్మగా అయితే ఉన్నది. మనం ఇలా చూసుకోవాలి. ఇలాంటి మట్టిని మాత్రం ఇప్పుడు గుల్లగా చేసుకోవాలి. మన కుండీలో, చిన్న చిన్న కుండీలో పెంచుతున్నాం కాబట్టి పిచ్చి మొక్కలు ఏమి ఉండకోకుండా మనం ఇలా లాగేసుకోవాలన్నమాట. అలా లాగేసుకుని ఇదిగోండి బనానా పీల్స్ ఇలా వేసేసుకుంటే చాలా మంచిగా పోస్తాయి. మీ దగ్గర పశువులు ఏమి లేకపోయినా కానీ మనకి ఎట్టుపల్లి తొక్కలు అనేవి ఉంటాయి కదా, అవి ఎండలో పెట్టుకోండి చక్కగాను. మరి మిక్సీ పట్టేసుకోండి, ఆ పౌడర్ని వేసుకుంటే చాలా బాగా పోస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఇంత మంచిగా పోస్తాయి అనుకుంటారు మీరు కూడా. అయితే ఇదిగోండి, ఇది కూడా నేను చాలా బాగానే పోస్తుంది ఇది. అయితే ఈ గులాబీ చెట్లకి ఇక్కడ నుంచి వస్తాయి చూసారా చిగుర్లు, ఇక్కడ నుంచి మొదల నుంచి వచ్చే చిగుర్లు అయితే కట్ చేసేసుకోవాలండి. అవి అయితే అసలు ఉంచుకోకూడదు. మనం ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత చిగుర్లే ఉంచుకుంటే అది మంచిగా మొక్క కూడా తయారవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే చిగుర్లు అసలు ఉంచుకోకూడదు. ఇదిగోండి, దీనికి కూడా ఇలాగా ఈ పౌడర్ నేను వేస్తున్నాను. అయితే మీకు ఇప్పుడు ఉల్లి తొక్కలతో చూపించాను, అలాగే బనానా పీల్స్ ఈ పౌడర్తో కూడా చూపించాను కదా. అలాగే మాగిన పసుపుల ఎరువు, ఈ పశువుల ఎరువు మరి అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి లేని వారు ఇలా చేసుకోండి అనేసి నేను 3 ఆటలతో చూపించాను. ఓకేనండి, మరి 3 మరి మీ దగ్గర ఉంటే ఏది ఉన్నా అందుబాటులో వాటితోనే మీరు చక్కగా వేసుకోండి. గులాబీ చెట్లకి మరి మంచిగా పువ్వులు అయితే పోస్తాయి. 100% గ్యారెంటీ నేను ఇస్తున్నానండి. ఖచ్చితంగా మరి పోస్తాయి. నాకైతే ఇలా ఎప్పుడు పోస్తాయి చక్కగాను. ఎప్పుడు మా టెర్రస్ పైన గులాబీ పూలు ఎప్పుడు ఉంటాయండి. నేను ఎవరికైనా మంచిగా ఇస్తాను, పెట్టుకుంటారు. నేనైతే మాత్రం అందంగా ఉంటుందని నేనైతే పెట్టుకోను కానీ అందరికి ఇస్తానండి. చూసారా, ఇవైతే మరి చాలా బాగా పోస్తున్నాయి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒక 2-3 గులాబీ చెట్లు తెచ్చుకుని, మరి చాలా మంది భయపడుతున్నారు, ఎందుకంటే నర్సరీ దగ్గర తెచ్చుకున్నా కానీ మన దగ్గర రావు, పూలు పువ్వు ఎందుకులా అని చాలా మంది అన్నారు. దాని గురించి నేను ఇప్పుడంతా వివరంగా చెప్పానండి, మీకు అర్థమైతే మరి ఓకేనండి. మరి గులాబీ చెట్ల గురించి అయితే నాకు తెలిసినవి నేను నా టెర్రస్ పైన చేసేవి మీకు వివరంగా చూపించాను కదా. మరి మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకోండి, మీకు కూడా మంచిగా పూలు పోస్తాయి. మరి ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనా, బాయ్ అండి.